సంబరం ఆరని కాకరబొత్తులు తీసుకొస్తున్నా నేను. దాని పేరు రచ్చ కాకరబొత్తు. దిగురా రచ్చ. అందరికీ నమస్కారం. నమస్కారం. ముందుగా మీ అందరికి దీపావళి శుభాకాంక్షలు. దీపావళి పండుగ అనేది మనం జరుపుకుంటే సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది. కానీ మనం టీవీ ఆన్ చేస్తే ఆవిడ వేసే ప్రతి పంచి ఒక్కొక్కటి పేలుతుంటే ప్రతిరోజు దీపావళి ఏమనిపిస్తుంది. అసలు పంచులు తన కోసమే పుట్టాయి అనిపిస్తుంది. కామెడీ టైమింగ్ కే కేర్ ఆఫ్ అడ్రస్ లో తను నిలిచి ఎండింగ్ లేని ఎనర్జీగా ఆవిడ ఈ రోజు దూసుకెళ్తుంది. అక్క నేను నేర్చుకుందే 4 డైలాగులు, ఆగరాదు. అలాంటి మన సుమ గారికి యాంకరింగ్ రంగంలోనే ఆస్కార్ అవార్డు వచ్చింది. ఒక్కసారి ఆవిడని వెల్కమ్ చెప్తూ ప్లీజ్ గివ్ ద బిగ్ రౌండ్ అప్లాజ్. అక్క సుమక్క ఒక్కసారి నీ చేయి తాకాలనుందక్క. చాలక్క చాలు, ఈ జన్మకి ఇది నాకు చాలు. ఈ స్కిట్ నీకు ఈ డైలాగ్ చాలు, వెళ్ళు. సుమక్క సుమక్క నా బిడ్డకు పేరు పెట్టక్క. నా బిడ్డకు నువ్వే పేరు పెట్టక్క. వాడు పేరు పెద్దగా తెచ్చుకుంటాడు లేవే. లేదక్క, నా బిడ్డకు నువ్వే పేరు పెట్టాలి. అచ్చి అబ్బా నా బిడ్డ పేరు అచ్చి. అది అచ్చి పేరు కాదే. నాకు తెలుసక్క అది నీ ప్రేమ అని. చూడు బాబా, అక్కకి సన్మానం, ఆస్కార్ సన్మానం అట్ట. అక్క షూటింగ్ లో ఉంది, పద. రాజీవ్ బాబా నువ్వా? ఎంత అందంగా ఉన్నావు బాబా. బాబా నేను ఒకటి చెప్పనా, అక్క సుమాకి సక్సెస్ సీక్రెట్ నువ్వే. నువ్వే ఒక రైటర్వి, నువ్వే ఒక డైరెక్టర్వి, నువ్వే ఒక ప్రొడ్యూసర్వి. వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఇస్ బిహైండ్ యూ. ఇన్ని వందల మంది జనాల్లో అక్క నోటి నుంచి నీ మాట చెప్తుంటే వినాలని ఉంది బాబా. జస్ట్ ప్లీజ్ బి ఇన్ ది లైన్. అందరికీ నమస్కారం. నమస్కారం. కష్టపడకుండా ప్రపంచ కప్ వస్తే ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ రోజు మీ కళ్ళ ముందు అవార్డు తీసుకుంటే కూడా నాకు అంతే ఆనందంగా ఉంది. ఎక్కడో కేరళలో పుట్టిన నన్ను, తెలుగు తెలియని నన్ను తెలుగు అమ్మాయిలా అనుకొని తెలుగు నేర్పించి మరి ఈ రోజున ఒక తెలుగుంటి ఆడపడిచిలా కొలుస్తున్న ఒక శక్తి నా వెనకాల ఉంది. ఆ శక్తి ఎవరంటే ఈటీవీ మల్లెమాల. ఎక్కడైనా ఎవడైనా పరీక్ష పాస్ అయితే పేపర్ చూపించిన ఫ్రెండ్ ను గొప్పవాడు అంటారు. అక్కేంటి ఇన్విజిలేటర్ గొప్పవాడు అంటుంది. క్యా బాతే నాకు అర్థం కావట్లేదు. అంటే బాబా ఇప్పుడు రేంజ్ లో ఉంది బాబా. కొట్టిన ప్రతి బాల్ 6 అవ్వదు కదా. ఒక బాల్ అయింది, ఇంకా 5 బాల్లు ఉన్నాయి. చెప్తుంది ఏం చేద్దాం చెప్తుంది. అలాగే మరి ఈ రోజు ఈ స్టేజ్ మీద నేను ఉండడానికి కారణం, మీ చప్పట్లు వినడానికి కారణం, అలాగే మీ అందరిని చూసి ఆనందపడడానికి కారణం ఎవరంటే నువ్వే బాబా. చెప్తాది అక్క నోటి నుంచి వస్తుంది గోల్డెన్ బర్డ్. ఎవరంటే చెప్పక్క. అక్క చెప్పు. డ్రైవర్ చిన్న. ఆ డ్రైవర్ చిన్న గారు టైం కు నన్ను ప్రతి షోకు అటెండ్ చేయించారు కాబట్టి సుమా టైమింగ్ ఉన్న సుమా టైం సెన్స్ ఉన్న సుమా అని నన్ను ఈ రోజున పొగుడుతున్నారు. డ్రైవర్ చిన్న, నీ జీవితాంతం నా డ్రైవర్ గా ఉండిపోతావురా నువ్వు. చెప్పాను కదా బాబా సిగ్గెక్కువ. ఏమి సిగ్గు బాబా, నువ్వు పిచ్చి అమాయకుల్లా కనబడుతున్నావు. నీలాంటోడే ఉయ్యాలు ఊగితే ఎక్కడ ఊడిపోతాదేనని ఖాళీ ఉయ్యాలు ఊపుతూ ఆనందపడ్డాడట. ఒకప్పుడు ఒక సెలబ్రిటీని చూస్తే చాలు, ఒక సెలబ్రిటీతో సెల్ఫీ దిగితే చాలు అనుకున్న నన్ను ఈ రోజున ప్రతి సెలబ్రిటీ ఆడియో ఫంక్షన్ ని, ప్రతి ఫంక్షన్ ని చేసేలాగా చేసి ఒక బెస్ట్ యాంకర్ గా నిలబెట్టిన శక్తి ఎవరంటే బాబా. ఇప్పుడు
ఇప్పుడు అక్క సెలబ్రిటీ అన్నదంటే నువ్వు కాకింకెవరు బావా? నీ పేరే చెప్తాది అక్క. కమాన్ స్పీక్ అవుట్ సుమక్క. ఎవరక్క చెప్పు? రాజీవ్ కనకాల బాబా నా బాబు. ఎవరంటే నన్ను ప్రమోట్ చేసిన మేనేజర్లు, నాకు టైం కి చెక్లు ఇచ్చిన ప్రొడ్యూసర్లు. బాబు నీకెంత చేశాడు రాజీవ్ కనకాల లేకుండా నువ్వు ఉన్నావా సుమా? అక్క అరే నీకు తెల్లవారు లెగ్గానే గ్రీన్ టీ కలిపిచ్చేవాడు. నువ్వు కూల్ గా ఉండాలి, ఇల్లంతా సెంట్రల్ చేసి చేయించాడే. నీకు అసలు డస్ట్ ఎలర్జీ అని దుమ్ము పడదని ల్యాంకోలో ఉన్న ఇల్లు అమ్మేసి ఎల్ఎన్టీలో ఇల్లు కొన్నాడు అక్క. అయ్యో మా బావ గురించి చెప్పక్క నీ కాలు. నా వెనకాల ఉన్న మహాశక్తి గురించి చెప్పబోతున్నాను. ప్రపంచం మొత్తానికి తెలియాల్సిన వ్యక్తి ఎవరంటే చెప్పు మా బావ రాజీవ్ కనకాల గారని చెప్పు. తెగిపోతున్నా ఎక్కడ మా బావ గురించి చెప్పు. ఆ వ్యక్తి మామూలు వ్యక్తి కాదు. అవును మా బావ మామూలు వ్యక్తి కాదు. నాకు ఆకలిగా ఉంటే తన ఆకలిగా ఫీల్ అయ్యాడు. నాకు చెమటేస్తే తను తడిచిపోయాడు. ఆ వ్యక్తి ఎవరంటే ఎవరక్క? నా అసిస్టెంట్. ఎన్ని సంవత్సరాలైనా నువ్వు ఎదిగిన కూడా ఒప్పుకోను, నువ్వు నా అసిస్టెంట్ గానే ఉండిపోవాలరా. ఎక్కడో అద్దం పట్టుకున్న అసిస్టెంట్ సుధీర్ ను పట్టించుకుంది గాని ఇంటూ వాళ్ళను పట్టించుకోలేదు బాబా. దిస్ ఇస్ నాట్ ద రైట్ వే టు టాక్. ఈ రోజు నేను చెప్తున్నాను, నా పిల్లల గురించి చెప్తాను. బావా చూసా బావా, నా గురించి చెప్పలేదు కానీ మా పిల్లల గురించి చెప్తాను బావా. ఎక్కడ పిచ్చి మాలోకం బావా? ఆకు మీద ఉన్న భోజనమే మనం కానప్పుడు ఐస్ క్రీమ్ మనది అవుతుందా? ఆ పిల్లలు ఎవరంటే బావా, పిల్లలు ఎవరంటే ఇద్దరు పిల్లలక్క. కమాన్ సే 2 children ఆర్ దేర్. క్యాష్ ప్రోగ్రానికి వచ్చిన స్టూడెంట్స్. ఈ రాజీవ్ కనకాల దేనికి రాజీ పడ్డ బావా? సుమా ఎక్కడో కేరళలో తేంగా అంటుంటే హైదరాబాద్ తీసుకొచ్చి తెలుగు నేర్పించి వెలుగిచ్చాను బావా. వెలుగు దట్ ఈస్ రాజీవ్ కనకాల. సుమా కనకాల నీ వెనకాల. ఏంటి సుమా, ఏంటిది? నా గురించి వాళ్ళకి చెప్పవా? దేవుడు నీ యాంకరింగ్ పర్ఫార్మెన్స్ కెమెరా ముందు కాదు, నువ్వు కెమెరా వెనకాల ఎంత బాగా పర్ఫార్మ్ చేస్తావో నా ఒక్కడికి తెలుసు. హలో రాజీవ్, ఎవరో? నేను సుమని, నా నెంబరే కదా. హలో రాజీవ్, ఎక్కడున్నావు? అర్థమైందిలే, నేను ఇక్కడ స్టార్ మైలో షూటింగ్ అయిపోయి ఇంటికి వస్తున్నాను. పిల్లని తీసుకుని బయటికి వెళ్దాం, ఓకేనా? అర్థమైంది, ఫోన్ పెట్టాయి. నా అక్క ఎక్కడ ఉంది కదా సుమక్క. క్లారిటీ ఇస్తా ఉండు. అయితే మీరు సుమ కదా? అప్పటి నుంచి అదే కదా చెబుతుంది. మేమేదో యూట్యూబ్ పర్పస్ ఒక షో ప్లాన్ చేసుకున్నాం, నువ్వు వచ్చి సర్వనాశనం చేసావు. అయినా ఏంటయ్యా, ఎవరికి ఆ సుమ అని పేరు పెడితే అక్కడికి వచ్చి కనెక్ట్ అయిపోతావా? రారా, అక్క షూటింగ్ లో ఉందంటే నువ్వేమన్నారా? అదే దూరం నుంచి చూసాడు అక్కలాగే ఉంది. అక్కలా కాదురా, బాబా మొత్తం ఈ నల్లోడు చేసాడు. వీరి సంగతి అక్క బా ఎలా అనిపించింది మా సైడ్ స్కిట్, మా రచ్చగడి స్కిట్? కౌశిక్ తన పర్ఫార్మెన్స్ తో నెట్టుకొచ్చాడు, అందుకని స్కిట్ బాగుంది. అలాగే రచ్చరవి యాజ్ ఇట్ ఈస్ గా నాలోగా కనిపించాడు. కానీ బావా, ఒకవేళ మీ క్యారెక్టర్స్ చేసిన వీలైతే బాగా చేస్తే ఒరిజినల్స్ చేస్తే ఎలాగుంటుంది? మా సంబరానికి హిట్ చేసిన కారణమైన మా అక్క జీన్స్ క్యాష్ స్టార్ మహిళ ఎన్నెన్నో ప్రోగ్రాంలు చేసి సూపర్ డూపర్ హిట్ ఇచ్చినందుకు మా దివాళీ సంబరం రోజు ఆస్కార్ ఓడిస్తున్నాము. లెట్స్ వెల్కమ్ ది బ్యూటిఫుల్ అండ్ ది గార్జియస్ యాంకర్ సుమా కనకాల. జయజమ్మా మాయమ్మ
ఆడియో ఫంక్షన్ కి విచ్చేసిన మీ అందరికి ఆడియో ఫంక్షన్ కాదక్క, ఆస్కర్ 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 అద్దంతి అక్క, అద్దంతి. థ్యాంక్ యూ సో మచ్. ఓ మై గాడ్ బావా చెప్పాను కదా బావా, అక్కకి అవార్డు నీ గురించే చెప్తుంది బావా. ఇంత కష్టపడి ఇంత పైకి వచ్చానంటే నీ వల్లనే కదా బావా. నా సక్సెస్ వెనకాల ఉండేది ఎవరో మీ అందరికీ బాగా తెలుసు. కేరళ నుంచి వచ్చాను, పెళ్లి చేసుకున్నాను, సక్సెస్ చేసుకున్నాను. నా సక్సెస్ వెనకాల రాజీవ్ కనకాల. ఏమండి, నన్ను ఆశీర్వదించండి. ఆశీర్వదించమన్నాడు. మేము ఇలాగే ఆశీర్వదించుకుంటాం.